వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పొదలకూరు పట్టణంలోని ఎరువుల పురుగు మందుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని సాయిబాబా ఏజెన్సీ దుకాణంలో తనిఖీలు చేశారు. ఇది తెలుసుకున్న మిగతా షాపుల యజమానులు దుకాణాలను మూసివేశారు. ఈ దాడుల్లో ఒంగోలు ఏడీఏ ఈవి రమణ, పొదలకూరు ఏడీఏ నర్సోజీరావు, పొదలకూరు ఏవో శివానాయక్, నెల్లూరు విజిలెన్స్ సిఐ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మధ్యలో దూరాలు ఆగిన రెండు ఎండలే సుబ్బారెడ్డి పురుగులు ఎరువులు విత్తనాల దుకాణాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మరియు విద్యుత్ శాఖ సంయుక్తంగా వచ్చి స్టేట్ మొత్తం మీద తనిఖీ చేయడం కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలి. అందులో భాగంగా ఈరోజు పలుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ షాప్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా వరకు కరెక్ట్గా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఎంట్రీస్ లేనందువల్ల కొంత ముఖ్యంగా సీడ్స్లో ఫామ్ సీ లేనందువల్ల నువ్వులు దానికి 69,000 రూపాయలు షాప్ సేల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎరువులు కూడా స్టాక్ లిస్టులో అన్నీ కలిపి రాశారు. కంపెనీ వైజ్ రాకుండా ఆల్ కంపెనీస్ లిస్ట్ రాసిన వల్ల అది కూడా సరి చేసుకోవడానికి స్టాప్ సేల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పురుగు మందుల్లో 19,700 రూపాయలు స్టాప్ సేల్ ఇవ్వడం జరిగిందని. అదేవిధంగా పురుగు మందుల్లో కూడా 20,000 రూపాయలు స్టాప్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కంపెనీ యొక్క ప్రిన్సిపల్ సర్టిఫికేట్ లేని వల్ల కాబట్టి వారిని స్టాప్ చేయడం జరిగింది. మీరు ఆ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ తీసుకుని పోయి మా ఏవో గారిని సంప్రదిస్తే అది కూడా రివ్యూ ఆడి ఉంది. అంటే ఇక్కడ అంటే రైతులకి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటు చేయాలని ఉద్దేశంతోనే గవర్నమెంట్ వారు స్టాక్ ఫామ్ చేసింది విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో. దాంతోపాటు మనం ఈ యొక్క ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల స్టాక్స్ మొత్తం కూడా జరిగింది. దాన్ని లోపాలను గుర్తింపు జరిగింది. ఆ గుర్తించిన లోపాలను కూడా కమిషన్ వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి రైతు కూడా కొనుగోలు చేసిన వెంటనే బిల్ తీసుకోవాలండి. తీసుకుంటే ఎప్పుడైనా సరే విత్తనాలు మొదటి శాతం తగ్గడం కానీ లేదంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కేడీ లేకపోవడం కూడా ఆ బిల్లు ద్వారా మనం నష్టపరిహారం పొందడానికి ఆస్కారం ఉందని రైతాంగానికి అదేవిధంగా డీలర్ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం. మీరు కంపల్సరిగా ప్రతి రైతుకు మనం మీ దగ్గర ఏ వస్తువు కొనుగోలు ఆ వస్తువుకి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి. ఆ బిల్లులో చట్ట ప్రకారం రూపొందిన అంశాలను కూడా దాంట్లో పొందుపరిచి ఆ విధంగా రైతులకు బిల్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది.